వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో విడుదలైన హైకోర్టు జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ వంటి ఉద్యోగాల కొరకు జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీని ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మొదటగా భారతదేశం యొక్క ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతిక స్వరూపాలు, వాటి గురించి ప్రధానంగా చూద్దాం. ఇందులో ఫస్ట్ భారతదేశం యొక్క ఉనికి ఎక్కడ ఉంది అంటే భారతదేశం ఇక్కడ నుంచి ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ వరకు కింది వరకు చూసుకుంటే ఏ ఏ ఉత్తర దక్షిణ అక్షాంశాలు మరియు తూర్పు పడమర రేఖాంశాల మధ్య భారతదేశం ఉంది అనేదాన్ని చూసినట్లయితే ఉత్తర దక్షిణ దక్షాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాలు నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య 68 డిగ్రీల 7 నిమిషాల 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం యొక్క ఉనికి ఉంది. భారతదేశాన్ని కర్కాటక రేఖ అంటే 3.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇది భారతదేశంలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే మిజోరాం రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది చూడండి. ఎప్పుడైనా అక్షాంశాలు ఎల్లప్పుడూ తూర్పు నుంచి పడమరకు గీయబడి ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేది మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మిజోరాంలో ఎంటర్ అవుతుంది. మిజోరాంలో ఎంటర్ అయ్యి ఎండింగ్ ఎక్కడ అవుతుంది? గుజరాత్లో అవుతుంది. ఇది మొత్తంగా 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏంటంటే 8 రాష్ట్రాలు అంటే మిజోరాం, ఇక్కడే త్రిపుర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏవేవి ఒకసారి మళ్ళీ చూద్దాం. మిజోరాం, త్రిపుర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వీటన్నిటి కూడా వెళ్తుంది. ఇందులో ఎక్కువ దూరం వచ్చేసి మధ్యప్రదేశ్ నుండి వెళ్తుంది, తక్కువ దూరం వచ్చేసి రాజస్థాన్ నుంచి వెళ్తుంది. కర్కాటక రేఖ భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజించడం వల్ల ఉత్తర భాగంలో సమశీతోష్ణ మండలంలో ఉంటుంది కాబట్టి ఉప ఆయన రేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది. దక్షిణ భాగం ఉష్ణమండలంలో ఉంటుంది, ఇక్కడ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంటుంది. అందుకే దక్షిణార్ధ భాగాలు ఎక్కువ వేడిగా ఉంటాయి. ఉష్ణోగ్రత భాగాలు చలికాలం అతి శీతలంగా, ఎండాకాలం అతి వేడిగా ఉంటాయి. మొత్తం భారతదేశం యొక్క విస్తీర్ణం చూసినట్లయితే 32,87,263 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది మొత్తం భూ ఉపరితల విస్తీర్ణంలో 0.57%. కేవలం ఖండ భూభాగాలు చూసినప్పుడు 2.4%. ఇది వచ్చేసి సముద్రాలతో కలిపి ఇది కేవలం ఖండ భూభాగాలలో మాత్రమే. విస్తీర్ణ పరంగా 7వ పెద్ద దేశంగా ఉంది. సరిహద్దులు భారతదేశానికి మొత్తం ఈ మన సరిహద్దు దేశాలు మొత్తం చూసుకుంటే 15,200 కిలోమీటర్ల సరిహద్దు రేఖను కలిగి ఉంది. ఈ సరిహద్దు ఇక్కడ గుజరాత్లో రాణ్ ఆఫ్ కచ్ వద్ద మొదలుకొని ఇలా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, భూటాను, మయన్మారు, బంగ్లాదేశు ఇదంతా చూసుకుంటే చిట్టగాంగ్ వరకు మొత్తం 17 రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దును ఏ దేశంతో ఎంత సరిహద్దు కలిగి ఉంది అనేది చూసుకుంటే మొదట ఎక్కువ సరిహద్దు వచ్చేసి మనకు బంగ్లాదేశ్తో ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఇక్కడ పరివేష్టితమై ఉంటుంది, భారతదేశంలోనే పరివేష్టితమై ఉంటుంది కాబట్టి దాదాపు మనకు 4,096 కిలోమీటర్లు సరిహద్దు బంగ్లాదేశ్తో ఉంది. అతి తక్కువ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్తో వచ్చేసి కేవలం 106 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఇది POKలో ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. అందుకే ఇది మనకు చాలా కీలకంగా ఉంది. ఈ ప్రాంతం నుంచే చైనా పాకిస్తాన్ యొక్క చైనా బెల్ట్ రోడ్ అనేది పోతుంది. దీనిపైన మనం ఎక్కువ ఆందోళన వ్యక్తం చేసి POK మన
మనం స్వాధీనం చేసుకోవాలని చూడటానికి ప్రధాన కారణం ఈ చైనాకు, పాకిస్తాన్కు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే ఈ బార్డర్ ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడు ఈ చైనా పాకిస్తాన్తో లింక్ తెగిపోతుంది. ఇదంతా ఇట్లా తిరుక్కొని రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ చైనా మనం ఎప్పుడైతే పిఓకే మీద దాడికి ప్రయత్నించినా ఏదైనా చేసినప్పుడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం వాళ్ళ ప్రయోజనాలు. ఇది భూభాగ సరిహద్దు. ఇప్పుడు తీర సరిహద్దు చూసుకుంటే ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ నుంచి మొదలుకొని ఇక్కడి వరకు మనకు ఇదంతా తీర ప్రాంతం. ఇంతకుముందు అయితే తీర ప్రాంతం వచ్చేసి మనకు 7,516 కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఉండే అండమాను, ఇక్కడ ఉండే లక్షద్వీపు, మిగతా చిన్న చిన్న దీవులు కలుపుకొని 7,516 కిలోమీటర్లుగా ఉండేది. అప్పుడు భూభాగ సరిహద్దు వచ్చేసి 6,100 కిలోమీటర్లుగా ఉండేది తీరరేఖ. అంటే కేవలం ఇది మాత్రమే. అయితే రీసెంట్గా దీన్ని మాడిఫై చేశారు. ఇంతకుముందు ఇదంతా ఒక స్ట్రైట్ లైన్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అప్పుడు మనది వచ్చేసి 7516. అంటే ఇదంతా ఒక స్ట్రైట్ గీత, ఇది స్ట్రైట్ గీత ఇలా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈ వంపులు ఉంటే ఇలానే క్యాలిక్యులేట్ చేశారు. ఇలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల భారతదేశం యొక్క తీరరేఖ ప్రస్తుతం 11,098 కిలోమీటర్లుగా ఉంది. 11,098 కిలోమీటర్లు. ఈ తీరరేఖల్లో అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం భూభాగం నుంచి 12 నాటికల్ మైల్స్, సముద్రాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తారు. 12 నాటికల్ మైల్స్ వరకు భారతదేశ సార్వభౌమాధికారంలో ఉంటుంది. అక్కడి నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఉంటుంది. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ వరకు కూడా ఎటువంటి చేపలు పట్టడం, వాణిజ్య కార్యకలాపాలు లాంటివి చేసుకోవచ్చు. దాని తర్వాత ఉండేది అంతర్జాతీయ బార్డర్ అవుతుంది. భారతదేశానికి మరియు సరిహద్దు దేశాలకు మధ్య గల రేఖలను ప్రధానంగా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉండే రేఖను డ్యూరాండ్ రేఖ అంటారు. నెక్స్ట్ రాడిక్లిఫ్ రేఖ. ఇండియా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్. అంటే మొదట మనకు భారతదేశం విడిపోయినప్పుడు ఉండేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ప్లస్ ఈ బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఈ రెండింటి మధ్య రాడిక్లిఫ్ అనే రేఖ ఉంది. అంటే ఇండియా, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి మధ్య. డ్యూరాండ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్. ఇది ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎక్కడ ఉంటుంది అంటే పంజాబ్లో ఉంటుంది. ఇక్కడ ఉండేది ఐబిఎల్ అంటారు. నెక్స్ట్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇక్కడ మనకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, ఇక్కడెక్కడ ఈ పాక్ కాశ్మీర్కు ఉండేదాన్ని ఇప్పుడు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. నెక్స్ట్ మెక్మోహన్ రేఖ. మెక్మోహన్ వచ్చేసి ఇండియా, చైనా మధ్య ఉండేది. ఇండియాకు, చైనాకు మధ్య ఉండే సరిహద్దు రేఖను మెక్మోహన్ రేఖ. నెక్స్ట్ వీటితో పాటు మనకు సరిహద్దు దేశాలుగా కింద సింధు మహాసముద్రంలో శ్రీలంక ఉంటుంది. ఈ శ్రీలంకకు భారతదేశానికి మధ్య 4 భూభాగాలు ఉంటాయి. ప్రధానంగా 4 ఉంటాయి. ఒకటి పాక్ జలసంధి, నెక్స్ట్ పాక్ బే, పాక్ అఖాతం అంటారు, పాక్ బే. నెక్స్ట్ రామసేతు మార్గము, అంటే ధనుష్కోడి మనం అంటుంటాం కదా, రామసేతు లేదా ధనుష్కోడి ప్రాంతము. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ 4 ప్రాంతాలుగా విడిపోయి ఉంటుంది. ఈ 4 ప్రాంతాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో ఇంకా మనం చూడాల్సిన అంశాలు ఏంటి అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు. భూపరివేష్టిత రాష్ట్రము అంటే తీరరేఖతో కానీ లేదా ఇతర సరిహద్దు దేశాలతో కానీ సంబంధం ఎటువంటి సరిహద్దును పంచుకొని దేశాలు. ఇలాంటివి భారతదేశంలో 5 ఉన్నాయి. 5 ఏవే ఉన్నాయంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ రెండు ఇంతకుముందు ఒకే చోట నుంచి విడిపోయాయి. నెక్స్ట్ తెలంగాణ, ఇంతకుముందు కలిసి ఉండింది కాబట్టి అప్పుడు కాదు, ప్రజెంట్. నెక్స్ట్ జార్ఖండ్, నెక్స్ట్ హర్యానా. ఇవన్నీ భూపరివేష్టిత రాష్ట్రాలు. భారతదేశంలో దక్షిణ సరిహద్దు ప్రాంతంగా ఉండేది వచ్చేసి ఇది ఇందిరా పాయింట్ అంటారు, ఇక్కడ ఉంటుంది. ఇది ఇందిరా పాయింట్.
అదే ప్రధాన భూభాగంలో అయితే కన్యాకుమారి వద్ద కేప్ క్యామరైన్ అంటారు. ఈ కన్యాకుమారి వద్ద 3 సముద్రాలతో తీర ప్రాంతం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. 3 సముద్రాలు అంటే అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంతో తీరరేఖ కలిగిన ప్రాంతం ఏది అంటే కన్యాకుమారి. నెక్స్ట్ ఉత్తర సరిహద్దున ఇందిరా కాల్ ఉంటుంది. కారకోరం ప్రొసెన్లో ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ తూర్పు వైపుగా చివరి ప్రాంతం ఏదంటే డిల్ఫా కనుమ అంటాం ఇక్కడ. ఇది హిమాలయాల కిందకే వస్తుంది. నెక్స్ట్ పశ్చిమాన చివరి ప్రాంతం ఏదంటే రాన్ ఆఫ్ కచ్. ఇది రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ. రాన్ ఆఫ్ కచ్. నెక్స్ట్ భారత భూభాగంలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి అంటే 247 దీవులు ఉన్నాయి. దీవి అంటే ఏమిటంటే ఏదైనా భూభాగం యొక్క 4 వైపులా నీటితో ఉండేదాన్ని దీవి అంటారు. సో ఎన్ని దీవులు ఉన్నాయి భారతదేశానికి అంటే 247. ఈ 247లో 204 బంగాళాఖాతంలో, మిగిలిన 43 అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇట్లా మనకు ప్రధానమైన దీవులు ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో. అండమాన్ నికోబార్ కాదు, ఆర్చిపెలాగో. దీనికి దగ్గరలో గల ఇండోనేషియా. మనకి ఇండోనేషియా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ ఇండోనేషియా అనేది అతిపెద్ద ప్రపంచంలో ఆర్చిపెలాగో. మనకు అండమాన్ను మళ్ళీ 2 భాగాలుగా విభజిస్తారు. గ్రేట్ అండమాన్. ఇవే ఇంకా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్ అని. మళ్ళీ నికోబార్లో కూడా మళ్ళీ 2 రకాలు, గ్రేట్ నికోబార్, కార్ నికోబార్. గ్రేట్ నికోబార్ అనేది చివరి పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేది ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ లక్షద్వీపులు ఇక్కడ ఉంటాయి. లక్షద్వీప్స్ అనేటివి ఇవి లక్షద్వీప్స్. ఈ లక్షద్వీప్స్ అనేటివి అరేబియా మహాసముద్రంలో ఉంటాయి. మొత్తం ఇక్కడ 36 దీవులు ఉంటాయి. మానవ సమూహం 11 దీవుల్లో మాత్రమే ఉంటుంది. మనకు వీటిల్లో చివరిదైన మినికాయ్ని ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి. ఈ మాల్దీవ్స్ను 8 degrees ఛానల్ వేరు చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 8 degrees ఛానల్ అనేది మనకు మినికాయ్ అనే దీవి లక్షద్వీప్స్లోది. మాల్దీవులను వేరు చేసేది 8 degrees ఛానల్. నెక్స్ట్ వీటితో పాటు ప్రధానమైనది ఏంటంటే భారత భూభాగంలో ఒరిస్సాలో చిల్కా సరస్సు అని ఉంటుంది. ఈ చిల్కా సరస్సులో ఒక దీవి ఉంది. ఆ దీవి ఏంటి అంటే వీలర్ అనే దీవి. బ్రహ్మపుత్ర నదిలో మజూరి అనే దీవి ఉంటుంది. బ్రహ్మపుత్ర దీవిలో మజూరి అనే దీవి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి. అంటే నదులలో ఉండే దీవులు ఉంటాయి కదా చిన్న చిన్న, ఇప్పుడు మనం విజయవాడలో చూస్తే భవానీ ఐలాండ్ అలాంటివి. వాటిలో ఈ మజూరి అనేది బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే నది ఆధారిత పెద్ద దీవి. ఇది ఫ్రెండ్స్ భారత భూభాగము, దాని ఉనికి, విస్తరణ, అక్షాంశాలు, రేఖాంశాలు, సరిహద్దు దేశాలు, దీవులు, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలను తెలుసుకుందాం. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.